వెల్కమ్ టు కాంత్రిసా బేసిక్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఛానల్. 50 విట్టియెస్ట్ టేల్స్ ఆఫ్ బీర్బల్. ఇందులో చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. 50 నిన్న కథ చెప్పుకున్నాం. ఈరోజు ఇంకో కథ ఇంగ్లీష్లో చదువుతూ దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడెక్కడైతే మంచి మంచి పదాలు ఉన్నాయో వాటి అర్థాలు కూడా చెప్తా. తద్వారా ఒక పక్క కథను ఎంజాయ్ చేయొచ్చు, ఇంకో వైపు మనం ఇంగ్లీష్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. So to learn English, there are only 3 ways. You have to read, you have to listen to, and you have to speak. There is no other way around. So ఈ కథ స్టోరీ నెంబర్ 10. ఈ కథ పేరు ఏంటంటే వెల్ వాటర్ రెంట్, అంటే బావిలో నీళ్ళకి కట్టే అద్దె అని కథ. సో అక్బర్స్ కోర్ట్ రిసీవ్డ్ కంప్లైంట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. సో అక్బర్ దగ్గరికి, అక్బర్ సభకి చాలా కంప్లైంట్స్ వచ్చేవి. ఆల్ కైండ్స్ అంటే రకరకాల వచ్చేవి. వన్స్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ నైబర్ ల్యాండెడ్ ఇన్ కోర్ట్, అంటే ఒక రైతు తర్వాత ఒక పక్కింటి వాడు ఇద్దరు వచ్చారు. దే హ్యాడ్ అన్ అన్యూజువల్ కంప్లైంట్, అంటే ఎప్పుడు కనివిని ఎరుగని. యూజువల్ అంటే రెగ్యులర్గా జరిగేది, అన్యూజువల్ అంటే వెరీ రేర్గా జరిగేదని. సో ఒక అన్యూజువల్ కంప్లైంట్తో వాళ్ళు వచ్చారు. అందులో ఒకడు అన్నాడు, యువర్ మ్యాజెస్టీ. ఇప్పుడు మ్యాజెస్టీ అంటే ఏంది? రాజుని మనం సంబోధించే ఓ మహారాజా, లేదా ఉర్దూలు అంటారు సైర్ అంటారు. సో ఇంగ్లీష్లో ఓ మ్యాజెస్టీ, ఓ లార్డ్షిప్, ఓ రెవర్డ్ కింగ్ ఇట్లా పిలుస్తారనమాట. సో మ్యాజెస్టీ అంటే రాజుని గౌరవంగా పిలిచేటువంటి సంబోధన సూచిక. ఐ బాట్ ఎ వెల్ ఫ్రమ్ నైబర్. నా ఇంటి పక్క వాడి నుంచి ఒక బావి కొనుక్కున్నా నేను. ద ఫార్మర్ సెడ్. ఇది ఎవరు చెప్పారు? ఆ రైతు చెప్పాడు. బట్ నౌ హీ వాంట్స్ మీ టు పే ఫర్ ద వాటర్. సో ఆయన దగ్గర బావి కొనుక్కున్నా, ఇప్పుడు ఆ బావిలో ఉన్న వాటర్ రెంట్ కట్టమంటున్నాడు. నాకేం చేయాలని అర్థం కావట్లేదు. సో దట్స్ రైట్ సైర్. సైర్ అంటే కూడా మహారాజా అనే అర్థం, లేదా ఏలిక. మన పాత సినిమాల్లో ఎన్టీఆర్ చూస్తే అందులో ఉంటాయి, ప్రభువా, నా ఏలిక, నా మహారాజా, రకరకాల సంబోధనలు. సైర్ అంటే కూడా ఓ నా రాజా. దట్స్ రైట్ సైర్, కరెక్టే. ఐ ఓన్లీ సోల్డ్ హిమ్ ద వెల్. నేను బావి మాత్రమే అమ్మాను. ఆ పక్కింటి వాడు చెప్తున్నాడు. ఐ డిడ్ నాట్ సెల్ ద వెల్ వాటర్. నేను బావి అమ్మాను కానీ బావిలో నీళ్లు నమ్మలేదు. సో వాట్ రైట్ హీ హ్యాస్ టు యూజ్ దిస్. అతనికి ఏమాత్రం హక్కు ఉంది నా నీళ్ళను వాడుకోవడానికి. ఇఫ్ హీ యూజెస్ ద వాటర్ హీ మస్ట్ పే మీ ద రెంట్. సో అతను వాటర్ వాడుకుంటే రెంట్ పే చేయాలి, లేదా వాటర్ అతని దగ్గర ఉన్నప్పుడు దానికి రెంట్, ఎందుకంటే తన దాంట్లో నా నీళ్ళను పెట్టుకున్నాడు. సో హీ హ్యాస్ టు పే. ద నైబర్ ఇన్సిస్టెడ్ అంటే ఒత్తిడి చేశాడు, లేదా నొక్కి వక్కాడించడం అంటాం కదా, ఇన్సిస్ట్ చేయడం, గట్టిగా చెప్పడం. ద ఎంపరర్ వాజ్ పజిల్డ్ అంటే ఆశ్చర్యపోయాడు. ఎంపరర్ అంటే కూడా మళ్ళీ కింగే. హీ క్విక్లీ ఆస్క్డ్ బీర్బల్ టు హ్యాండిల్ ద కేస్. సో పక్కనే బీర్బల్ ఉన్నాడు కాబట్టి బీర్బల్ని అడిగాడు, అరే బాబు, ఈ కేసు ఏంది? బావి అమ్మాడంట, అతను నీళ్లు వాడుకుంటున్నాడు, ఆ వాడుకుంటున్న నీళ్ళకి రెంట్ అడుగుతున్నాడు, ఎట్లా చావాలి ఇప్పుడు? సో ఈ విషయం నువ్వు కొంచెం హ్యాండిల్ చేయి. బీర్బల్ టర్న్ టు ద ఫార్మర్స్ నైబర్. ఈ రైతు పక్కింటి వాడు, అంటే ఎవరి దగ్గర అయితే కొన్నాడో అమ్మాడో అతని దగ్గరికి వెళ్ళాడు, అతనితో మాట్లాడుతున్నాడు. యూ మెన్షన్డ్ దట్ యూ సోల్డ్ యువర్ వెల్ టు దిస్ ఫార్మర్. నువ్వు అన్నావు నీ బావిని ఆ రైతుకి అమ్మావు, అవునా? అంటే ఈజ్ దట్ కరెక్ట్? అది నిజమేనా అని అడిగాడు. అడిగితే ద నైబర్ అగ్రీడ్, ఎస్ దిస్ వాజ్ ట్రూ, అది కరెక్టే. ఆ తర్వాత ఇన్ దట్ కేస్ బీర్బల్ లీన్డ్ ఫార్వర్డ్. లీన్ అంటే కొంచెం ఇట్లా ఉన్నవాడు కొంచెం ముందుకు రావడం. లీన్డ్ ఫార్వర్డ్. ఇన్ దట్ కేస్, ఒకవేళ అదే కనుక నిజమైతే, ద వెల్ బిలాంగ్స్ టు హిమ్ నౌ బట్ నాట్ ద వాటర్, ఈజ్ ఇట్ రైట్ అని అడిగాడు. ఒకవేళ నువ్వు బావి అమ్మితే నువ్వు చెప్పిన ప్రకారం బావి మాత్రమే తనది, నీళ్లు కావు కదా, ఇది నిజమేనా అన్నాడు. అంటే అగైన్ నువ్వు చెప్పింది కరెక్ట్, బరాబర్ నువ్వు చెప్పింది, వాట్స్ ఎవర్ యూ సెడ్ ఈజ్ రైట్. అండ్ ద మ్యాన్ అడ్మిటెడ్ దిస్ వాస్ ట్రూ. బీర్బల్ అడిగిన దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు బీర్బల్ అన్నాడు, నౌ హీఈస్ గివింగ్ ద జడ్జిమెంట్, హీఈస్ అనలైజింగ్ ద ఫ్యాక్ట్స్. నౌ డిమాండెడ్ బీర్బల్, వై హ్యావ్ యూ కెప్ట్ ఆల్ యువర్ వాటర్ ఇన్ హీస్ వెల్. ఇప్పుడు నీ నీళ్ళని అతని బావిలో ఎందుకు పెడుతున్నావు?
వన్స్ యూ సోల్డ్ యువర్ వెల్ టు ద ఫార్మర్ యూ షుడ్ హ్యావ్ డ్రైన్డ్ అవుట్ ఆల్ యువర్ వాటర్. ఒకసారి బావి అమ్మిన తర్వాత నీ నీళ్ళు నువ్వు ఇంటికి తీసుకొని పోవాలి. నువ్వు అతని బావిలో నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు? ఆర్ కెప్ట్ ఇట్ సపరేట్లీ విత్ యూ. మొత్తం ఈ రోజే నీళ్ళని తీసుకుని వెళ్ళిపో, మాకు వద్దు మీ నీళ్ళు. టు సెటిల్ దిస్ డిస్ప్యూట్ యూ విల్ హ్యావ్ టు పే రెంట్ ఫర్ ఆల్ ద డేస్ యూ కీప్ యువర్ వాటర్ ఇన్ హీస్ వెల్. సో అతని బావిలో నీ నీళ్లు దాచుకుంటున్నావు కాబట్టి నీ నీళ్లు అతను దాచుకుంటున్నందుకు అతనికి రెంట్ నువ్వు పే చేయాలి. లేకపోతే ఒక పని చేయి నా కొడుక, లేకపోతే ఇప్పుడే నీ తల నరికేస్తా, నీ నీళ్లు తీసుకొని పో, మాకు వద్దు, నువ్వు మాకు అమ్మింది బావే, నీళ్ళు ఎందుకు పెట్టినావు మా దగ్గర? రిమూవ్ యువర్ వాటర్ ఎట్ వన్స్, మొత్తం తీసుకుపోయాల అనేసరికి ద నైబర్ రియలైజ్డ్ హిస్ ట్రిక్ హ్యాడ్ బౌన్స్డ్ బ్యాక్ ఆన్ హిమ్. ఓహో, నేను మోసం చేద్దాం అనుకున్న పాపం ఈ పిచ్చి రైతుని. కానీ బీర్బల్ దగ్గరికి వచ్చిన తర్వాత బీర్బల్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా మౌల్డ్ చేసి తను నిరికించబోతున్నాడు. హీ క్విక్లీ బెగ్డ్ ఫార్గివ్నెస్. అంటే క్షమను అభ్యర్థించాడు, అయ్యా తప్పు అయిపోయింది. అండ్ ప్రామిస్డ్ నెవర్ టు మేక్ ఫాల్స్ క్లెయిమ్స్. నేను మళ్ళీ రాజుకు చెప్పాడు, అయ్యా ఇలాంటి అబద్ధపు నేను కాంప్లైంట్స్ మేము చేయను, తప్పు అయిపోయింది, అతను అమాయకుడు కాబట్టి అతన్ని ద్వారా డబ్బు గుంజాలనుకున్నా అని చెప్పాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఇలాంటి స్టోరీనే మనకి చిన్నగా ఉన్నప్పుడు ఒక కథ ఉండేది. ఆ కథ ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, చాలా క్రూరుడు అతను, నువ్వు గనక 3 నెలల లోపల అప్పు ఇవ్వకపోతే నీ బాడీలో కిలో మాంసం కోసుకుంటుంది అన్న తర్వాత అతను ఒప్పుకుంటాడు. ఎందుకంటే అతను చెల్లెలు పెళ్లి చేయాలి, తన పెళ్లి చేసుకోవాలి, ఏదేమైనా పంటలు బండి డబ్బులు వస్తాయని నమ్మకం. కానీ ఆశ్చర్యం, 3 నెలలు అయిన తర్వాత చెల్లెలు పెళ్లి చేయగలుగుతాడు, ఇతను కొత్తగా పెళ్లి చేసుకుంటాడు, కానీ వ్యవసాయం సరిగ్గా రాదు, దిగుబడి రాదు. ఈ దిగుబడిని ఇంగ్లీష్లో ఈల్డ్ అన్నారు, ఈల్డ్ రాలేదు. సో అనుకుంటుండగా అతను వచ్చేసాడు. ఏమరా 3 నెలలు అయింది, పైసలు ఇవ్వలే అంటే, ఒక్క 2 నెలలు ఆగితే వస్తాయి, దిగుబడి కాస్త లేటుగా వస్తుంది. లేదు, 3 మంత్స్ అయిపోయింది, నాకు మళ్ళీ 2 నెలల తర్వాత డబ్బులు వద్దు, నాకు మాంసం కోసి ఇచ్చేసేయి, కిలో మాంసం తీసుకుంటాను, నేను తీసేసుకుంటా అంటాడు. దాంతో ఊరంతా వస్తుంది, తప్పు నువ్వు చేసేది అని అతను అంటారు. అతను అంటాడు, అతని పేపర్ రాసి చూడండి, అసలు నేను క్లియర్గా రాసిన 3 నెలల రోజు ఇచ్చేసేయాలి నాకు, లేదా నేను మాంసం తీసేసుకుంటా. అతను దానికి ఒప్పుకున్నాడు. అంటే అతను చెప్తాడు, నేను నిజంగా ఒప్పుకున్నాను, హీఈస్ రైట్. ఊరంతా అంటారు, పిచ్చోడా అట్లా చచ్చిపోతావు నువ్వు, రాజు దగ్గరికి పోదాంపా. సో శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్తే కృష్ణదేవరాయ ఆశ్చర్యపోతాడు. పేపర్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, వీడియో ఒప్పుకున్నాడు, ఎట్లా చావాలి మరి అంటే, అప్పుడు తెనాలి రామకృష్ణ చెప్పాడంట, ఇతను కొత్తగా పెళ్ళయింది, నీకు దయా కనికరాలు ఏమీ లేవు, ఎందుకు పేపర్ రాసుకున్నారు కాబట్టి. మహారాజా ఇతను కరెక్టు, ముందే పేపర్ రాయించుకున్నాడు కదా 3 నెలల లోపు డబ్బులు ఇవ్వాలని. సో అతనికి బుద్ధి ఉండవలసిండే. సో ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, ఇతను తీర్చాల్సిన అప్పు తీర్చలేదు, హీ డిడ్ నాట్ పే ద డెప్ట్. అందుకని ఏం చేయాలి, ఆ పేపర్లో ఉన్న ప్రకారం అతనికి రైట్ ఉంది 1 కిలో మాంసం కోసుకోవడానికి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మహారాజా ఆశ్చర్యపోయాడు, ఏంది తెనాలి రామకృష్ణ ఎట్లా చేస్తున్నాడు, ఉండండి మహారాజా, అతని పేపర్ ప్రకారం మనం న్యాయం వైపు మనం ఉంటాం. ఎప్పుడు ప్రపంచ దేశాల్లో మన గురించి కొనియాడతారు, మనం న్యాయం దిక్కున్నాం. బాబు నువ్వు కత్తి తెచ్చుకో, మా ముందే కోసుకో, ఎందుకంటే తీసుకురండి రా, త్రాచు తీసుకురండి, కొలుద్దాం, ఇంత ఎక్కువైనా కూడా చంపేస్తా నేను. లేదు 1 కేజీ కండనే తీసుకుంటా. ఏ భాగంలో తీసుకుంటావు? తొడ భాగంలో తీసుకుంటా కొంత, హృదయ భాగంలో తీసుకుంటా కొంత అని తీసుకు అనగానే ఆ పెళ్లి కూతురు కాస్త మూర్చొచ్చి మా తెనాలి రామకృష్ణ అడుగుతుంది, మా ఆయన చంపేయద్దు. అమ్మ పేపర్ రాహిచ్చాడు తల్లి, నేనేం చేస్తే చెప్పు, బుద్ధి ఉండాలి కదా మీ ఆయనకి. కరెక్ట్గా ఇట్లా కత్తి పెట్టబోతుంటే ఆగు ఒక్క నిమిషం ఆగాడు. ఒక్క చుక్క రక్తం గారిందనుకో నా కొడక, ఇక్కడే చంపేస్తా నేను, ఎందుకంటే పేపర్లో ఓన్లీ మాంసమే ఉంది, రక్తం గారడానికి వీలు లేదు. సో పేపర్లో రాసుకున్న ప్రకారం మాంసమే తీసుకో, ఒక్క చుక్క రక్తం గారినా కూడా ఇక్కడే చంపేస్తా, నీ ఆస్తితో వీడికి ఇచ్చేస్తా నేను. కమాన్ జల్దీ టైం అయిపోతుంటే వాడికి అర్థమైంది లాజిక్. సో అందుకే ఏదైనా ఒక డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని గురించి సమగ్రంగా అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. ఊరికే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, పక్క వాళ్ళతో పేచీలు పెట్టుకోవడం, మనకు తెలిసిందే అల్టిమేట్ లాజిక్ అనుకోవడం తప్పు అని చెప్పేది ఈ బ్యూటిఫుల్ స్టోరీ వెల్ వాటర్ రెంట్. సో మన లైఫ్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు కొంచెం లాజిక్ ఉపయోగిస్తే మన సమస్య నుంచి బయటపడవచ్చు.
సో మరొక స్టోరీతో రేపు కలుద్దాం. ఈ 50 కథలు బాగున్నాయి, ఇందులో సరదాగా చెప్పుకోవచ్చు. ఇందులో చాలా కొత్త కొత్త పదాలు వచ్చాయి. కాంప్లైంట్ అంటే ఏమంటారా, ఫిర్యాదు. తర్వాత ఫార్మర్ అంటే రైతు, నైబర్ అంటే పక్కింటి వాడు, కోర్ట్ అంటే అది తెలిసిందే. అన్యూజువల్ అంటే ఎప్పుడు కనివి నెరగని అట్లాంటిది ఏదో. మ్యాజెస్టీ, సైర్, ఎంపైర్ ఇవన్నీ రాజుకు సంబంధించిన సంబోధకాలు. ఆ తర్వాత పజిల్ అంటే ఆశ్చర్యపోవడం. ఆ తర్వాత డిమాండ్ అంటే ఒత్తిడి చేయడం. తర్వాత ఇన్సిస్ట్ అంటే గట్టిగా నొక్కి వక్కాణించడం. బెగ్గింగ్ ఫార్గివ్నెస్ అంటే క్షమని అర్థించడం. ఫాల్స్ క్లెయిమ్ అంటే అబద్ధపు ఆరోపణలు చేయడం. ఇట్లాంటి మంచి మంచి పదాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక 3 పదాలు నేర్చుకోవాలి. వీఆర్ ఆల్ గోయింగ్ టు డై సమ్ డే. అంతలోపు నేర్చుకున్నాం అనుకో, ఆ నేర్చుకునే మైండ్ సజీవంగా ఉంటుంది. నేర్చుకోవడం అనేది వర్తమాన అనుభూతి. ప్రతి ఒక్కడు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. పనికిరాని కుటుంబ విషయాలు, పెట్టి థింగ్స్, ఆడేంటి ఈడేంటి గాసిప్స్ చాలు. ఒక బంద్ హోనా చాయి. సరేనా? మళ్ళీ కలుసుకుందాం విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు చెప్తూ నేను కొన్ని నేర్చుకుంటున్నా. మనదేం బ్రిటిషర్స్ కాదు, లేకపోతే మనం ఫారినర్స్ కాదు. ఇంగ్లీష్ మాట్లాడేయడానికి ఎంత అనుకున్నా పరాయ భాష తప్పులు దొరుకుతాయి. అయినా మాట్లాడాలి బరాబర్. రీసా రసోవేసా.